ప్రాముఖ్యత దేవుడు మనకి ఎంత చెప్పినా మనకు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే, లోక సంబంధమైనటువంటి శరీర ఆశలో మనలను ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క జ్ఞానములో ఎదగనివ్వకుండా చేస్తున్నాయి. 4వ అధ్యాయం 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనం నుండి, విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్యుల ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జత కలిసి ఉండక పాపముతో సంబంధము ఏమీ లేకుండా ఉండను. మరియు పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, అన్య జనులు ఎలాగైతే వారి యొక్క ఆశలు, కోరికలు, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో మనలో కూడా అదే ప్రవర్తన కొనసాగుతూ ఉంటే మనకి వారికి వ్యత్యాసం ఏంటి? దేవుడు మనల్ని లోకము నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను అని చెప్పాడు. మీరు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు, ప్రత్యేకమైనటువంటి మనుషులు అని చెప్తున్నాడు. మరి మనలో ప్రత్యేకత ఏది? ఆ ప్రత్యేకత ఏమై ఉండాలి? అవతల శరీరానుసారంగా నడిచేటువంటి వ్యక్తి మనల్ని చూసినప్పుడు ఏమని మాట్లాడాలి? మన ప్రవర్తన చూసినప్పుడు అతనిలో ఎటువంటి మార్పు రావాలి? అటువంటి పరిస్థితి మనము అవతల వ్యక్తికి చూపించేటువంటి వ్యక్తులము కాకపోతే మనము చేస్తున్నటువంటి భక్తి మనకు ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. మనుషుల్ని అనవసరమైనటువంటి విషయాలకు, అనవసరమైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మన పనిలో మనం ఉన్నాం, మన ప్రయత్నాల్లో మనం ఉన్నాం. మన ప్రయత్నం ఏంటి? దేవుని యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకోవాలని. దానికోసం ప్రత్యేకపరుచుకున్నాం. లోకంలో నుండి బయటకు వచ్చాం. ఆ వ్యక్తులు ఏదైనా పని ఉంది, లేకపోతే పలానా పరిస్థితి అంటే వారికి చెయ్యగలిగిన సహాయము చేస్తున్నాము తప్ప వారితో కలిసి ముచ్చటించడానికి గాని, వారితో కలిసి అల్లరి చిల్లరిగా తిరగడానికి గాని వేటికి అవకాశము, సమయాన్ని ఇవ్వకుండా మనల్ని మనం ప్రత్యేకపరుచుకోవాలి. అదే మాట్లాడుతున్నాడు పేతురు ఇక్కడ. పేతురు ఏమంటున్నాడు? శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్యుల ఆశలను అనుసరించి నడుచుకొనక. ఏం ఆశలు కావాలండి? దేవుడు పోషించట్లేదా? దేవుడు చెప్తున్నాడు, అరే నువ్వు ఎంత సంపాదించినా దాన్ని ఇక్కడ విడిచిపెట్టి రావాల్సిందే. నీకు ఏం కావాలో అది దేవుడు ఇస్తున్నాడు. నీకు కావలసిన అవసరాలన్నీ తీర్చబడుతున్నాయి. ఇంకేమి కావాలి? ఏది శాశ్వతమైనదని? మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనకగా దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో ఇక జోలి అనేది ఉండటానికి వీల్లేదు. ఎందుకొరకు? వాళ్ళ దగ్గర కాసేపు కూర్చోండి, ఎన్ని మాటలు చెప్తారు వాళ్ళు. ఆ మాటలన్నీ నీకేమవుతా ఉంటాయి? ఈ వాక్యం కంటే ఆ వాక్యం బాగా పనిచేస్తుంది. ఇదేమో బ్రతికించే వాక్యం, అదేమో చంపేసే వాక్యం. అది బాగా పనిచేస్తూ ఉంటది, ఇదేమో ఎక్కడో అడుగున పడిపోతుంది. సో అందుకు ఆయన ఏమంటాడంటే, మీరు లోకములో ఉన్నటువంటి మనుషులందరితో సమాధానముగా ఉండండి, కానీ ఆత్మీయులతో మాత్రమే మీరు సహవాసము కలిగి ఉండండి అని చెప్తాడు. అన్య జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. ఇది ఏమవుతుందంటే ఒక వ్యక్తిని దేవుని వద్ద నుండి దూరం చేస్తుంది. దేవునితో ఉన్నటువంటి మంచి సంబంధాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? దేవుని రాజ్యము మీ మధ్యలోనే ఉందంటున్నాడు. మనమేమో సాతాను రాజ్యంలో జీవిస్తున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని రాజ్యమును బట్టి దేవుడు మనకి చూపుతున్నటువంటి ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, సమాధానము, ఆశానిగ్రహము ఇవన్నిటినీ మనము కలిగి ఉండాలని దేవుడు మనకి చెప్తున్నాడు. మనము వీటిని కలిగి ఉండాలంటే ఖచ్చితంగా మనం ప్రత్యేకించబడాలి.